ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాగవల్లి, టీ తీసుకురా. ఏంటి? మసాలా టీ. నేను ఏమి టీ అని అడగలేదు. ఏంటి నువ్వెందుకు తీసుకొచ్చావనే అర్థంలో నేను అడిగాను. నేను తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొని వస్తారు? మా చెల్లి శ్రీవల్లి ఉంది, అమృతవల్లి ఉంది, కుముదవల్లి కూడా ఉంది. వాళ్ళు తీసుకొస్తారు కదా. ఒక కప్పుకి కప్పల్లా అంతమంది గెంటులేసుకుంటూ రావడం ఎందుకులే? ఏయ్, మా చెల్లెల్ని కప్పలు అన్నావంటే తిప్పలు పడతావు చెప్తున్నా. ఏంటయ్యా నీ దబాయింపు? నువ్వేమని పిలిచావు? టీ తీసుకురమ్మని చెప్పాను. అదే, ఎవరినంటా? నాగవల్లి, టీ తీసుకురా. గుర్తొచ్చిందా? వచ్చే ఉంటుందిలే. మబ్బు పట్టిన ఆకాశంలా తమరి మొహం చూస్తుంటేనే తెలిసిపోతుంది. అలవాటు కొద్దీ నాగవల్లి అని సాగదీసి పిలిచావు, బాగానే ఉంది. అత్తారింటి నుండి ఇక్కడికొచ్చే లోపల టీ చల్లారిపోతుంది. టీ సంగతి సరే, నీ కోపం చల్లారిందో లేదో తనకి తెలియదు కదా. ఎంత వేడిగా టీ కాఫీలు తీసుకొస్తే ఏ ఉపయోగం ఉంది? ఏయ్, ఏదో పొరపాటునలా అన్నాను. దానికే దెప్పి పొడుస్తావెందుకు? టీ అక్కడ పెట్టాను, తాగు. చేతికివ్వు. నెల బాలుడు మరి, నడుం మీదికెత్తుకుని ఉగ్గు పోసినట్టు తాగిస్తాను మరి. నిన్న రాత్రేమో నన్ను మెడ పట్టి గెంటేయాలని చూశావు, ఇప్పుడేమో అయ్యగారికి సర్వీస్ చేయాలంట. పొద్దు పొద్దున్నే నీతో గొడవనవసరం. అయినా నేను నిన్ను పిలవలేదు, నువ్వెళ్ళు. వెళతాను, కానీ సొంత చెల్లెలు గడప దగ్గరకొచ్చినా కడుపు చించుకుని నన్ను క్షమించమని అడిగిన చెల్లెలు చచ్చిపోయిందని తెగేసి చెప్పిన వాడివి మళ్ళీ తన పేరు తలవడం ఎందుకంట? ఏదో అలవాట్లో పిలిచానని చెప్పాను కదా. సందు దొరికితే చాలు ఇరికించాలని చూస్తావు. నువ్వు మహాముదురువులే, ఎందుకు ఊరుకుంటావు? ఏమన్నావు? ఏం లేదులే. నువ్వు టీ తాగకపోయినా పర్వాలేదు, కానీ కోప్పడకపోతే సంతోషం. ఏయ్, నాకు తీసుకొచ్చి నువ్వు తాగుతావేంటి? శివ, నిన్న రాత్రేమో అంత పొడుగు మాట్లాడింది, ఇప్పుడేమో నేను మాట్లాడుతుంటే చెవిన పడినట్టు వెళ్ళిపోతుంది. రాకాసి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.